వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వ ప్రోద్బలంతో ఇస్లామిక్ ఛాందసవాదులు ఇప్పుడు హిందువులకు వ్యతిరేకంగా బహిరంగంగా విధుల్లోకి వచ్చి దాడులు చేస్తున్నారు. పలువురు ఇస్లామిక్ వాదులు హిందువులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేసి దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాదు దాడులు చేసి మరీ దేశం విడిచి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఇస్కాన్ బంగ్లాదేశ్కు చెందిన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై దేశద్రోహం కేసు వేసి ఆయన బెయిల్ కూడా తిరస్కరించారు. దీంతో భారత్లోనూ బంగ్లాదేశ్ పై వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని ఇస్కాన్ బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ ఎదుట ఇస్కాన్ సన్యాసి బంగ్లాదేశ్ సనాతని జాగరణ్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సనాతని హిందూ సేన సభ్యులు మద్దతుదారులు నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్లో రెచ్చగొట్టడం, దేశద్రోహం వంటి పలు అభియోగాల కింద నిర్బంధించిన ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని వెంటనే విడుదల చేయాలని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు అనుగుణంగా చిన్మయ్ కృష్ణదాస్ కు విముక్తి కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయన్ను నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో బంగ్లా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్కాన్ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని శాంతి భద్రతల పరిస్థితిని గురువారం ఉదయంలోగా నివేదించాలని అటార్నీ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్టు చేయడంపై తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ చర్య గురించి బంగ్లాదేశ్లోని వాక్ స్వాతంత్రం, మత సామరస్యం, మైనార్టీ కమ్యూనిటీల రక్షణ గురించి పలు హిందూ సంస్థలు తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పలువురు ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు, దుకాణాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు. ఇప్పటికే హజారిలియన్లోని శివాలయం కూల్చివేయబడగా చటోగ్రామ్లోని మానసమాత ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మన్హార్లో హిందూ దుకాణాలను లూటీ చేశారు. ఈ క్రమంలో లోకనాథ్ ఆలయం, మానసమాత ఆలయం, కాళీమాత దేవాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బంగ్లాదేశ్ మా పూర్వీకుల ఇల్లు, ఇది మా జన్మస్థలమని ఇస్కాన్ బంగ్లాదేశ్ జనరల్ సెక్రటరీ చారుచంద్ర దాస్ అన్నారు. బంగ్లాదేశ్లో అనేక ప్రాంతాల్లో సనాతనవాదులపై కొనసాగుతున్న హింస దారులను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. సనాతనీ సమాజం శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాలని యూనస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలా చూడాలని, ప్రతి పౌరుడు తమ విశ్వాసం ప్రకారం మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడానికి అనుమతించాలని యూనస్ ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని రాధారమన్ దాస్ అన్నారు. 3 కోట్ల మంది హిందువులు భయాందోళన చెందుతున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో ఛాందసవాదుల దాడిలో దాదాపు 250 మంది హిందువులు గాయపడ్డారని, మరికొంతమంది మరణించారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను బంగ్లాలోని ఢాకా పోలీసులు అరెస్టు చేయడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బంగ్లాదేశ్ హిందూ మైనార్టీలపై జరుగుతున్న దారుణాలపై అక్కడి ప్రధాని మహమ్మద్ యూనూస్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా మాట్లాడుతోంది, ఆవేదన చెందుతోంది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దానిపై ఎవరూ స్పందించట్లేదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ইসকন বাংলাদেশ দৃঢ়ভাবে বিশ্বাস করি যে ধর্ম, বিশ্বাস ও সংস্কৃতির প্রতি শ্রদ্ধাশীল একটি সমাজই প্রকৃত শান্তি ও সমৃদ্ধির পথে অগ্রসর হতে পারে। বর্তমানে বাংলাদেশের সংখ্যালঘু সম্প্রদায়ের সদস্যদের উপর সংঘটিত যে অনাচার, মিথ্যা মামলা এবং সামাজিকভাবে নিপীড়নের ঘটনা ঘটছে তার বিরুদ্ধে সচেতনতা ও প্রতিবাদ করা ন্যায়সঙ্গত এবং অত্যন্ত গুরুত্বপূর্ণ। ধর্মীয় স্বাধীনতা ও নিরাপত্তা প্রতিটি নাগরিকের মৌলিক ও সাংবিধানিক অধিকার এবং এই অধিকার রক্ষার জন্য আন্দোলনরত সকল নাগরিককে আমরা সমর্থন জানাই। হিন্দু সম্প্রদায় সহ সকল সংখ্যালঘু জনগোষ্ঠী যে নিরাপত্তাহীনতার মধ্যে বসবাস করছে তা সমাজের জন্য অশান্তি ও বিভেদ সৃষ্টি করছে, যা আমাদের ভবিষ্যৎ প্রজন্মের জন্যও উদ্বেগের কারণ। আমরা সরকারের প্রতি আহ্বান জানাই যেন এর দ্রুত পদক্ষেপ নেওয়া হয় এবং এই নিপীড়ন ও অন্যায়ের শিকার ব্যক্তিদের প্রতি সুবিচার নিশ্চিত করা হয়। একই সঙ্গে আমাদের সনাতনীদের উত্থাপিত দাবিগুলো পূরণে প্রয়োজনীয় নীতিমালা প্রণয়ন ও বাস্তবায়নের মাধ্যমে সাম্প্রদায়িক সম্প্রীতি প্রতিষ্ঠার ক্ষেত্রে আরো উদ্যোগী ভূমিকা পালন করা জরুরি। আন্দোলনকারীদের প্রতি আমাদের অনুরোধ, তারা যেন শান্তিপূর্ণভাবে এবং সংযম বজায় রেখে তাদের প্রতিবাদ চালিয়ে যান। আমরা আশা করি সরকারের নীতি নির্ধারকগণ তাদের ন্যায়সঙ্গত দাবিগুলোর প্রতি সচেতনতা ও দায়িত্বশীলতার সঙ্গে